ప్రశాంతంగా ఉన్న రాయలసీమ పల్లెల్లో మళ్ళీ ఫ్యాక్షన్ రగులుతున్నట్లే కనిపిస్తూ ఉంది. రాజకీయ కక్షలతోటి మనుషులను నరకడం, చంపడం, అధికార పార్టీల అండ చూసుకొని అధికార పార్టీలలో ఉంటూ ఇది మళ్ళీ ప్రమాద గంటికలే. ఇప్పుడిప్పుడే రాయలసీమ పల్లెలు ప్రశాంతంగా ఉంటూ వస్తుంది. మొన్నటికి మనం చూసాం, సత్యసాయి జిల్లా, ఉమ్మడి అనంతపురం జిల్లా, రాప్తాడు నియోజకవర్గం, పరిటాల వాళ్ళ సొంత గ్రామం, సొంత మండలం, రామగిరి మండలం, పాపిరెడ్డిపల్లెలో సొంత మండలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కురుబలింగమయ్యను నాటి రోడ్డు మీదే నరికేశారు. తాజాగా మళ్ళీ ఈసారి ఏకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల కన్వీనర్, నంద్యాల జిల్లా, ఉమ్మడి కర్నూలు జిల్లా, ఆళ్లగడ్డ నియోజకవర్గంలోని సిరివెల్ల మండలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ ఇందూరి ప్రతాప్ రెడ్డిని, ఆయన ఊరు సిరివెల్ల మండలం గోవిందపల్లి అట, ఆయన గుడికి పోయారట. అక్కడే ఒకే చోట ఆంజనేయ స్వామి శివాలయం ఉంటాయట. ఆ గుడికి వెళ్తే అక్కడే మాటు వేసి నరికారు. చనిపోయారని చెప్పి వెళ్ళిపోయారు, కానీ ఆయన కొనవీపురితో ఉన్నారు. ఒక ప్రభుత్వ దగ్గరలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. చాలా దారుణంగా నరికారు. మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల కన్వీనర్ ఇందూరి ప్రతాప్ రెడ్డి. అయితే ఇంకా దారుణం ఏంటి అంటే 2018లో స్వయాన వీళ్ళ అన్న ఇందూరి ప్రభాకర్ రెడ్డిని, ఆయన వైసీపీ మండల కన్వీనర్గా ఉంటే ఆయన 2018లో చంపేశారట. సేమ్ వీళ్ళ అన్ననే, అదే అక్కడే వాళ్ళ అన్ననే, ఆ చుట్టుపక్కల ఎక్కడ చంపారు, స్వయాన వీళ్ళ అన్ననే, అదే మండలానికి మండల కన్వీనర్. వాళ్ళ అన్నను చంపిన తర్వాత ఈయన అయ్యారేమో మరి. అయితే వాళ్ళ అన్నను చంపిన దాంట్లో ఈయనే కీలకమైన సాక్షి అట. ఇప్పుడైతే ట్రయల్కి వస్తుందట కేసు. మరి ఇంకేమన్నా సాక్షి కాబట్టి చంపేస్తే కేసు నుంచి బయటపడొచ్చని చంపారా ఏమో తెలియదు. వాళ్ళ అన్నను చంపేశారు 18లో, ఇప్పుడు మళ్ళీ 25కి వచ్చేసరికి ఈయన మీద నరికారు. అదృష్టం కొద్దీ ఈయన బయటపడే కొన ఊపిరితో ఉన్నారు, ప్రాణాలతో పోరాడుతున్నారు, ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారట. ఇంకా ఏం మాట్లాడుకోవాలి? గుళ్ళలో నరికేస్తున్నారు, రోడ్ల మీద నరికేస్తున్నారు. మళ్ళీ అనవసరంగా లేనిపోయినవి రేపితే రాయలసీమ మళ్ళీ ఆ పల్లెలు కక్షలతో రగిలే పరిస్థితి వస్తుందేమో. కొన్ని రోజుల నుంచి ప్రశాంతంగా ఉండే,